ఇంట్లో ఉండే చెత్తంతా ఊడ్చి రోడ్డు మీద వేస్తాం మీ ఇంటి ముందరనే. ఇది ఒక అలవాటు అయిపోయింది. ఇంకొక పక్కన మీరు చూస్తే నాకు ఇవన్నీ కూడా చాలాసార్లు చూశాను. ఒక రాజకీయ నాయకుడిగా నేను పాదయాత్రలు చేశాను. పాదయాత్ర చేసినప్పుడు నేను చూసినటువంటి సందర్భాలు మీరు చూస్తే నేను సుదీర్ఘ దీంట్లో చేశాను. అప్పట్లో పోయినప్పుడు నేను చూస్తే ఎంత భయంకరమైన వాతావరణం అంటే చాలా భయంకరంగా ఉండేది. ఏ ఊరికి మనం పోయినా ఆ ఊరిలో స్వాగతం ఇచ్చేది మరుగుదొడ్లు రోడ్డుపైన, లేకపోతే చెత్త చెదారం అంతా కుప్పలు కుప్పలుగా గుట్టలు గుట్టలుగా పడిపోయి ఉంటాయి. ఆ రోజు అనిపించింది నాకు, మన ఆడబిడ్డల విషయాలు నేను చూసేవాడిని. తెల్లవారితో 6 గంటలకు మునిపే పల్లెటూరులో ఈ యొక్క లెట్రిన్కి వెళ్లాల్సి వచ్చే పరిస్థితి వచ్చేది. అంటే 6 గంటల తర్వాత మళ్ళీ అందరూ వస్తారు, కనపడుస్తూ ఉంటారు, ఎక్కడ కూడా ప్రవేశం ఉండదనే ఉద్దేశంతో ముందే వచ్చి ఇది చేశాడు. సాయంత్రం వరకు మళ్ళీ తిరిగి మరుగుదొడ్డికి పోవాలంటే వీలుగానే పరిస్థితి ఉండేది. ఇలాంటి సందర్భాలు చాలా చూశాను. అందుకే మీరు చూసినప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో నేను ముఖ్యమంత్రిగా ఉండి ప్రతి ఒక్క ఆడబిడ్డకు మరుగుదొడ్డి కట్టివ్వాలని ఆత్మగౌరవం పేరుతో మీకు మరుగుదొడ్డి కట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఇప్పుడు కూడా కొంతమందికి అలవాటు మానేస్తున్నారు. మరుగుదొడ్డి కట్టిస్తే దాన్ని స్టోరుగా వాడి లేకపోతే మళ్ళీ మామూలుగా వచ్చేస్తున్నారు. నీళ్లు లేవనో ఏదో ఒక నెపం పెట్టి మళ్ళా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ఇంకో పక్క నేను చూశాను, ఆ రోజుట్లోనే ఆడబిడ్డ వంట చేయాలంటే చాలా కష్టం ఉండేది. ఎక్కడో కర్ర తుమ్మంతా తీసుకొచ్చేవాళ్ళు. దాన్ని ఒకసారి వర్షం వస్తే బాగా తడిచిపోయేది. కట్టెల పొయ్యిలో పెట్టి అది రగిలిస్తే వంట చేయడం ఒక నరక యాతన ఉండేది. ఆ రోజే మా తల్లిని కూడా నేను చూశాను. అందుకే నేను చూసిన తర్వాత దీపం కార్యక్రమం పెట్టి ప్రతి ఒక్క ఆడబిడ్డకు వంట చేయడం ఇబ్బంది లేకుండా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇప్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు దీపం 2 కింద ఎన్డీఏ గవర్నమెంట్లో ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తున్నాం. రేట్లు పెరిగాయని కొంతమంది ఆడబిడ్డలు ఖర్చు కూడా పెట్టుకోలేకపోతే మళ్ళీ వంట తిరుగు పెడితే ఇది కరెక్ట్ కాదని చేశాం. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆధునిక పరిపాలనలో నాగరిక పాలనలో అనేక మార్పులు చేర్పులు వచ్చిన కొంతమంది ఆర్థిక ఇబ్బందుల వల్ల, కొంతమంది అలవాట్లు లేకుండా ఇంకా పాత అలవాట్లకే పరిమితమయ్యే పరిస్థితికి వచ్చాం. అయితే ఈ విషయంలో కూడా నాకు ఒక సంతోషం. 2015 ఫిబ్రవరి 8న నరేంద్ర మోడీ గారు ఆ రోజు నేను చీఫ్ మినిస్టర్గా ఉంటే ముఖ్యమంత్రుల సమావేశం పెట్టారు. సమావేశం పెట్టి భారతదేశాన్ని ఒక స్వచ్ఛ భారతదేశంగా తయారు చేయాలి, దీనికి అవసరమైతే ఒక 10 మంది ముఖ్యమంత్రులతో కేంద్రంలో ఉండే అధికారులతో అందరితో కలిపి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీకి కన్వీనర్గా నన్ను పెట్టి ఏం చేస్తే బాగుంటుందో ఒక రిపోర్ట్ ఇమ్మని ఆ రోజు అడిగారు. నేను ప్రపంచమంతా కూడా తిరిగాను, కొన్ని దేశాలు తిరిగాను, ఎక్కడెక్కడ కొత్త కొత్త విషయాలు ఉన్నాయో నేర్చుకుని సమగ్రమైన రిపోర్ట్ ఇచ్చాను. ఆ రిపోర్టే ఈరోజు దేశం మొత్తం స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్లో పెట్టి డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు కూడా వనరులు ఏ విధంగా సమీకరించాలి, ఏ విధంగా ప్రజల్లో స్ఫూర్తిని నింపాలి, ఏ విధంగా ప్రజలు ఎవరైతే బాగా పనిచేశారో వాళ్ళను గుర్తించే విధంగా కార్యక్రమాలు చేపట్టాం. అవార్డ్స్ కూడా ఇమ్మన్నాం. అందుకే ఈరోజు మనం చూస్తే అనకాపల్లి నుంచి ఒక మిత్రుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అవార్డు ఇచ్చిందంటే ఆ రోజు ఇచ్చిన రికమెండేషన్లే దానికి కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి చాలా వరకు మనం ముందుకు పోయాం. ఈరోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడే మనం అమ్ములమ్మని మనం అవార్డు ఇచ్చి మెచ్చుకున్నాం. అంటే సమాజంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మంచి చేసిన వ్యక్తి ఎవరైనా కావచ్చు, సమాజ హితం కోసం పనిచేసినప్పుడు వారిని గుర్తిస్తే
గౌరవిస్తే 10 మంది అలాంటి మంచి పనులు చేసేదానికి ముందుకు వస్తారు.